హాయ్ గాయస్, ఈ వీడియోలో ఇండియాకి కాశ్మీర్ రాకుండా ఇండియాకి ఫ్రెండ్ గా నటిస్తున్న అమెరికా ఎలా అడ్డుకుంటుంది, మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఇండియాని మోసం చేస్తూ ఎలా దెబ్బ కొడుతుందో అందరికి అర్థమయ్యేలాగా విత్ ప్రూఫ్స్ తో క్లియర్ గా చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది 1971 కంటే ముందు అమెరికాతో పాటు సమానంగా రష్యా కూడా ఎదుగుతున్న రోజులు అవి. అది చూసిన అమెరికా రష్యాని ఎలాగైనా తొక్కాలని ఫిక్స్ అయింది. అమెరికాకి ఇప్పుడు ఎలా కావాలంటే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి అమెరికాని హెల్ప్ అడుక్కోవాలి. మీరు మాకు చెయ్యాలి సార్, పెద్దలు చెయ్యాలి మాకు ఇవన్నా. అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది, బాగుంటుంది. అప్పుడే అమెరికా సాటిస్ఫై అవుతుంది. దీనికోసం తన ఫ్రెండ్ అయిన పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని చైనాతో చేతులు కలిపింది. ఇది ఎలా ఉండగా 1971 ఆగస్టులో ఇండియా అండ్ రష్యా మధ్య ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అనే ఒక ట్రీటీ జరిగింది. దీని అర్థం ఇండియా రష్యా ఫ్రెండ్స్ అని. ఇది చూసిన అమెరికా అప్పటి నుంచి ఇండియా మీద పగ పెంచుకోవడం స్టార్ట్ చేసింది. అప్పుడే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ మూవ్మెంట్ జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్లో ఉన్న మహిళల్ని అత్యాచారం చేసి చంపుతున్నారని అమెరికాకి చెప్పిన పాకిస్తాన్తో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అమెరికా పట్టించుకోలేదు. అప్పుడు ఇది చూసిన మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద సీరియస్ అయ్యి మన ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ మీదకి పంపారు. ఈ వార్లో ఇండియా పాకిస్తాన్ మీద విన్ అవుతుందని తెలుసుకున్న అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా ఇండియాకి ఆపోజిట్గా అమెరికా వార్షిప్స్ని బే ఆఫ్ బెంగాల్కి తీసుకొచ్చింది. ఇండియా సౌత్ ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్లో అమెరికా, సౌత్ వెస్ట్ అరేబియా సీలో యూకే, నార్త్ వెస్ట్లో పాకిస్తాన్, నార్త్ ఈస్ట్లో చైనా వీళ్ళందరూ కలిసి ఇండియాని చుట్టుముట్టారు. ఆ టైంలో ఇండియా కూడా భయపడింది. ఈ టైంలోనే రష్యా తన ఆర్మీని ఇండియాకి సపోర్ట్గా పంపించింది. ఈ వార్లో ఇండియా విన్ అయింది. జరిగిన వార్లో ఇండియా విన్ అవ్వడం అమెరికాకి పరువు పోయినంత పనైంది. అప్పటి నుంచే అమెరికా ఇండియాతో ఫ్రెండ్గా నటిస్తూ ఇండియాపైకి పంపించడానికి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకి అమెరికా డబ్బులు ఇస్తుంది. ఇది నేను చెప్పిన విషయం కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. ఇప్పుడు అమెరికా అంటుంది పాకిస్తాన్ ఒక బ్యూటిఫుల్ సిటీ, పాకిస్తాన్లో టెర్రరిస్టులు లేరని. ఇదే అమెరికా, ఇదే డొనాల్డ్ ట్రంప్ 2018లో అమెరికా పాకిస్తాన్కి డబ్బులు ఇస్తే పాకిస్తాన్ తీసుకెళ్లి టెర్రరిస్టులకు ఇచ్చిందని ట్వీట్ కూడా చేశాడు. అంతెందుకు 2011లో అమెరికా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ని చంపింది. ఎలా చంపింది, ఎందుకు చంపిందో కూడా లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. కింద కూడా వీడియో అటాచ్ చేస్తున్నాను, చూడండి. వాళ్ళ దాకా వస్తే పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉంటారు, అమెరికా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను చంపేచ్చు. అది ఇండియా మీదకి వస్తే పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉండరు, ఇండియా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను చంపకూడదు. ఇదే అమెరికా రూల్. ఇంకా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఒక డిఫెన్స్ ఆఫీసర్ బయటికి వచ్చి 2019లో పుల్వామా అటాక్ మేమే చేయించామని చెప్తున్నాడు. Did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. పెహల్గాం అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులపైనే వార్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్ ప్రజల మీద కానీ వార్ అని చేయలేదు. ఇంకా పాకిస్తాన్ మనపై డ్రోన్స్ తోని, మిసైల్స్ తోని అటాక్ చేసినా మన వాళ్ళు అటాక్ చేయకుండా ఓన్లీ డిఫెండే చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ మన ఇండియా బోర్డర్లో ఉన్న ప్రజల్ని చంపిందో అప్పుడు మటుకే మన వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. వార్ స్టార్ట్ చేసిన 3 గంటల్లోనే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్న 12 ఎయిర్ బేస్ని నాశనం చేసింది. అప్పుడు భయపడిన పాకిస్తాన్ కాశ్మీర్ని కూడా లాగేసుకుంటారని తన ఫ్రెండ్ అయిన అమెరికాకి ఫోన్ చేసి సీజ్ ఫైర్ని అడుక్కుంది. అప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్యలో దూరం ఉన్న అమెరికా తన ఫ్రెండ్ ఫోన్ చేసి అడగగానే ఇండియాకి అమెరికా ఫోన్ చేసి సీజ్ ఫైర్కి ఒప్పించింది. కరెక్ట్గా పాకిస్తాన్ ఓడిపోయి కాశ్మీర్ మన చేతికి వచ్చే సమయంలో అమెరికా వచ్చి అడ్డుపడింది. అంతేకాకుండా ఇప్పుడు IMF నుంచి పాకిస్తాన్కి డబ్బులు రావడానికి మెయిన్ కారణం అమెరికానని అందరికీ తెలుసు. ఇలా అమెరికా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తూ ఇండియాకి కాశ్మీర్ని దూరం చేస్తుంది. ఇండియా కూడా డిప్లొమాటిక్గా ఆపరేషన్ సింధూర్ కేవలం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకే, పాకిస్తాన్కి కాదని చెప్పి కాశ్మీర్ విషయంలోకి 3వ వ్యక్తి ఎవరు మా మధ్యకి రావద్దని కూడా క్లియర్గా చెప్పింది. ఎప్పటికైనా కాశ్మీర్ ఇండియాదే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. జై హింద్.